వాక్యం నా తండ్రి వెల్లడి చేయించుండగా ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభు మా ప్రియ రక్షకుడైన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదివారం నా తెల్లవారుచుండగా శ్రీ తాము సిద్ధపరిశుభ్రం ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వచ్చి 3వ వచనము 5వ అధ్యాయం కీర్తన 5వ అధ్యాయము కీర్తన భాగం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండు. సిద్ధము చేసి కాచియుందును. సిద్ధము చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావాలి అంటే సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చింది. సిద్ధపరచుకోవాలి. మనం దేవుని సన్నిధికి రావాలని మనం ఏం చేయబడాలి? మనము సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోకుండా మనం వచ్చి మంచిగా ఆయుధం. కాబట్టి మనం సిద్ధం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేవారట మనం సిద్ధపరచుకోవాలట. ఏం తీసుకుపోవాలి దేవుని సన్నిధికి? ఏం తీసుకుపోవాలా దేవుని సన్నిధికి అని సిద్ధపరచుకోవాలి. ఆనాడు తెల్లవారుచుండగా దేవుడు యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. శుక్రవారం దినమందు సమాధి చేయబడ్డాడు. శనివారం ఎక్కడున్నాడు? శనివారం ఎక్కడున్నాడు? సమాధిలోనే ఉన్నాడు. భూ అంతర్భాగంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఆత్మల లోకంలో వెళ్ళిండు. శిలువ ధ్యానం 2వ మాట అప్పుడు ఈ మాటలు వస్తాయి. శనివారం రోజు ఎక్కడున్నాడు అంటే ఆత్మల లోకంలో, పరదేశిలో. 2వ మాట శిలువ ధ్యానమందు 2వ మాటలో పరదేశికి వెళ్ళిండు శనివారం రోజు. ఎక్కడికి? పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల యొక్క ఆత్మలు ఎక్కడైతే విశ్రాంతిలు ఉన్నాయో అందరికీ, ప్రతి ఒక్కరికి, భూలోకంలో పుట్టిన వానికి ప్రతి ఒక్కరికి ఆదాము మొదలుకొని యేసు ప్రభు మరణించే వరకు భక్తులు అందరెక్కడో పరదేశిలో ఉన్నారు. పరదేశిలో ఎవరి కోసం ఎదురు చూస్తానంటే యేసు ప్రభు కోసము. రక్తము పోక్షించకపోతే పాపక్షమాపణ లేదు. ప్రతి మనిషికి రక్తము ఒలికించబడాలా, అప్పుడు పాపక్షమాపణ ఉంటుంది. అది పరిశుద్ధుని రక్తమై ఉండాలి. పరిశుద్ధుని రక్తం ద్వారా మాత్రమే పాపానికి క్షమాపణ. హల్లెలూయా. కాబట్టి ఈనాడు చాలామంది కొంతమంది బ్రాహ్మణులు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో, నేను చీకటిలో ఉన్నాము వెలుగులోకి నడిపించు, మరణంలో ఉన్నాము జీవంలోకి నడిపించు అని ప్రార్థన చేస్తాము. కానీ ఆ ప్రార్థన ఎక్కడ ఉన్నదంటే బైబిల్లో ఉన్నదని వారికి తెలియదు. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నదని వారికి తెలియదు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థన బ్రాహ్మణులు చాలామంది కూడా ఇప్పుడు ఇది తెలుసుకొని, బైబిల్ తెలుసుకొని దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. హల్లెలూయా.
కాబట్టి ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వచ్చింది. సమాధి అంటే సమాధి కాదు, సమాధి అంటే మందిరం. మందిరంలో మనం ఏం చేయబడాలి అంటే తిరిగి లేచినటువంటి అనుభవం కలిగి మనము జీవించాలి. తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగి మనము మందిరంలో నడుచుకోవాలి. తిరిగి జన్మించినటువంటి అనుభవం మనలో లేదు అని ఇంకా మారు మనసు ఇంకా మనకు లేదు. కాబట్టి మందిరం అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి ఆదివార దినమున సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారు. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి? విలువైనవి అంతా సిద్ధపరచుకొని ఆ స్త్రీలు విలువైనవి సిద్ధపరచుకొని యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలంలోకి వెళ్ళి అక్కడే తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు అన్న మాటలు ఆ స్త్రీలకు జ్ఞాపకం వచ్చి అక్కడికి వెళ్ళింది. మనము మారు మనసు ఎక్కడ రావాలి అంటే మందిరంలో మనకు మారు మనసు రావాలి. ఈ లోకనాథుడు మరణించబడాలి, ఆత్మ సంబంధమైన జన్మించబడాలి. దేవుని యొక్క వాక్యము మన అంతరంగానికి మనకు తగులుచుండగా మనం ఏం చేయబడాలి? మనం తిరిగి జన్మించినటువంటి అనుభవంలోకి మనం రావాలి. అప్పుడు వచ్చినప్పుడే మనము దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ముఖ దర్శనమును, దేవుని యొక్క ముఖ కాంతిని మనం అనుభవించగలుగుతాం. ఎవరికి పడితే వారికి దేవుడు తన దర్శనమునైతేమి కనపరుచుకోడు. కాబట్టి తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకుండాలి, మారు మనసు అనుభవం మనకుండాలి. కాబట్టి విలువైన వాటిని సువాసనను తీసుకొని పోయిన వారు ఎక్కడికి? యేసు ప్రభు ఉన్న స్థలమునకు తీసుకొని పోయింది. హల్లెలూయా. సమాధి ముందు రాయి దొర్లింపబడి ఉండటం చూచి లోపలికి వెళ్ళింది. కానీ సమాధి ముందరున్నట్టు రాయి ఏం చేయబడి ఉన్నది? మందిరము ఓపెన్ చేయబడినది. తలుపులు తీయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సమాధి ముందు ఉన్న రాయి దొర్లింపబడి ఉన్నట్టు చూసి లోపలికి వెళ్ళేది. లోపలికి వచ్చిందా? బయటనే ఉన్నారా? ఆ స్త్రీలు లోపలికి వచ్చిండ్రు. భయపడ్డా? భయపడలే. యేసు ప్రభువుతో సావాసం చేసిన వారు స్త్రీల, యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభును అనుసరించిన వారు అన్నజనంలో వచ్చి అక్కడ నిలబడి లోపలికి వస్తారు. మీరైతే అక్కడికి వచ్చి లోపలికి వచ్చేస్తారు. తలుపు తీసుంటే బయట ఉంటారా? లోపలికి వస్తారు. దేవుని బిడ్డలు అయితే లోపలికి వస్తారు. వారు దేవుణ్ణి అనుసరించిన వారు, యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభుతో కలిసి నడిచిన వారు తలుపులు తీసుంటే లోపలికి వచ్చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఆ సమాధిలో యేసు దేహము వారికి కనబడలేదు. యేసు ప్రభు ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మనకు యేసు ప్రభు మన కన్నులకు కనపడదు, కానీ మనము అనుభవిస్తాం. మనము ఆయన ప్రసన్నతను అనుభవిస్తాము. ఆయన ముఖ దర్శనమును మనము ఆ ఆత్మలోకంలో మనం అనుభవిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క దర్శనము మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ముఖ కాంతిని మనము అనుభవించాలి అంటే, దేవుని యొక్క ముఖ దర్శనమును మనం అనుభవించాలంటే దేవుని యొక్క మాటలను మనము మన అంతరంగంలోకి చేర్చుకొని
జీవము. మన్నా ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుండి కురిపించబడ్డాడు. దేవుడు కురిపించిండు, మన్నా వారు తిన్నారు. మనకు మన్నా ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆత్మానుసారంగా బ్రతికిస్తుంది. కాబట్టి మనం దేవునికి అంగీకారముగా ఉండాలి. ఇందుని గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడేది. హల్లెలూయా. వారికి ఏమి తోసట్లేదు, వారికి ఏమి తోసట్లేదు. మనకు ఏమి తోచకున్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవునికి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించాలి అంటే మనము ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. బాగా కుర్చీలు కూర్చోండి. స్కూల్గా వేసుకోవడానికి కాళ్ళు నొస్తాయి. కుర్చీలు కూర్చో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవదూతల ప్రసన్నతను మనం అనుభవించగలుగుతాం. దేవదూతల యొక్క ప్రసన్నతను మనం అనుభవించగలుగుతాం. లేకపోతే వాళ్ళు దేవదూతలను చూసినా ప్రకాశమైన వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు వారికి కనబడి, మనం దేవదూతల ప్రసన్నతను మనం అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, దేవుడి సన్నిధికి రా. అప్పుడు మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఇంకా చదవండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వారు వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారట? మృతులలో వెతుకుతున్నారు. వారు ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. మనం ఎక్కడ వెతుకుతున్నాము? కొంతమంది ఆమె దేవుడు కనపడలేదే, కనపడితే నేను నమ్ముకుంటా అంటే ఎక్కడ వెతుకుతున్నావు? మృతులలో వెతుకుతున్నావు. దేవుడు దృశ్యమైన వాడు కాదు, దేవుడు అదృశ్యమైన వాడు. మనం మృతులలో వెతకొద్దు, మన ఆత్మానుసారంగా దేవుణ్ణి వెతకాలి. వారు ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. వారికి కనపడాలని వారు చూస్తారు. వారి కన్నులకు దేవుడు కనపడడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచిండు. ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచిండు. ఆయన అక్కడ ఉంటే వారికి కనపడతాడు, కానీ ఆయన అక్కడ లేడు, తిరిగి లేచిండు, ఆత్మానుసారంగా లేచిండు. కాబట్టి మనము సజీవుడైనటువంటి యేసు ప్రభును మనము వెతకాలి. ఆత్మలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వెతకాలి. వారు ఎలా వెతుకుతున్నారు అంటే కనపడాలని వెతుకుతున్నాడు, ఆయన కనపడడు. కాబట్టి మనం కూడా కనపడాలని మనం వెతుకుతున్నామేమో పరిశీలించుకొని మనము జీవంలో ఆత్మలోకంలో మనం వెతకాలి. ఆయన ప్రసన్నతను మనం అనుభవించాలి. హల్లెలూయా. మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక గలిలీలో ఉండినప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? లేచి ఉన్నాడు. ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? లేచి ఉన్నామా? ఇంకా మనం నిద్రస్థలో ఉన్నామా? పడుకొని ఉన్నామా? ఇంకా మనం లేచి ఉన్నాము. ఎక్కడున్నాం మనం? లేచి ఉన్నాం, మెలకుగల వారమై ఉన్నాము. మనం చీకటిలో లేము. దేవుని సన్నిధికి దేవుని నమ్మినామంటే మనము చీకటిలో లేము, కానీ మనము ఆశ్చర్యకరమైన వెలుగులో మనము ఉన్నాము. ఆయన ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు. మనం ఇంకా నిద్రావస్థలో ఉండొద్దు.
లేచిన వారిగా మనం ఉండాలి, మెలకువగల వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిన ఇంకా గలిలీలో ఉండినప్పుడు గలిలియా యేసు ప్రభు గలిలియా వాళ్ళు ఏం చేసిండు? దేవుని యూదులు ఎంత ఏం చేసిండు? యేసు ప్రభుని ఏం చేసిండు? తృణీకరించిండు. బెత్సైదా ప్రాంతం నుండి త్రోసివేయబడ్డాడు యేసు ప్రభు. అర్థమవుతుందా? అక్కడ నుండి త్రోసివేయబడ్డప్పుడు యేసు ప్రభు ఎక్కడికి పోయిండు? గలిలియా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళిండు. అక్కడ అనేకులను స్వస్థపరిచిన, అనేకులను బాగు చేసిండు, అక్కడ సువార్త ప్రకటించిండు. అక్కడ నుండి పోయి అక్కడ గలిలీలో ఉండినప్పుడు మనుషుకుడు పాపిస్తున్న మనుషుల చేతి అప్పగింపబడి శిలువ వేడి 3వ దినం లేవలసిందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్న వారితో చెప్పి ఆ ఇద్దరు దూతలు ఏం చెప్పిండు? మనిషి కుమారుడు పాపిస్తులైన చేతికి అప్పగించబడి శిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి 3వ దినమున తిరిగి లేవవలసి ఉన్నదని మనమును జ్ఞాపకం చేసుకోవాలి. బైబిలు సత్యమైనది, అసత్యమైనది కాదు. ప్రపంచంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు బైబిల్ను అనుసరించి, ఈ బైబిల్ బల్బులు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ కూడా బైబిల్ దేవుణ్ణి నమ్మిన వారే తయారు చేసి మనకు అనుగ్రహించింది. ఈ మైకు ఇది కూడా దేవుణ్ణి నమ్మిన వారే తయారు చేస్తే మనం మాట్లాడుతున్నాం. సమస్తములు కూడా దేవుని నమ్మిన వారే తయారు చేస్తారు. ఫోన్లు దేవుని నమ్మిన వారే తయారు చేస్తారు. సమస్తం దేవుని నమ్ముకున్న వారే, బైబిల్ని అనుసరించిన వారే. కాబట్టి అందరూ కూడా ఫోన్లు వాడుతున్న, ఫోన్లు ఎవరు తయారు చేసిండ్రు? ఫోన్లు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఎవరికి తెలియదు. వాడుకుంటున్నారే తప్ప అది ఎక్కడి నుండి వచ్చింది కూడా దేవుని జ్ఞానం చేత ఆ ఫోన్ను తయారు చేసింది. హల్లెలూయా. కాబట్టి సమస్తమును దేవుని నమ్మిన వారే, బైబిల్ చదివిన వారే, బైబిల్ను అనుసరించిన వారే ఎక్కువ శాతం, ప్రపంచంలో ఎక్కువ శాతం బైబిల్ నమ్మిన వారే తయారు చేసినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బైబిల్ చదువుట వలన జ్ఞానమునకు మూలము, ఐశ్వర్యమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమునకు మూలము. హల్లెలూయా. ఇంకా చదవండి. అప్పుడు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి తెలియజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంగతులంతా ఎవరికి తెలియజేసిండు? ఫస్ట్ సువార్త ప్రకటించింది ఎవరు? స్త్రీలే. ఫస్ట్ సువార్త ప్రకటించింది ఎవరు? స్త్రీలే. 11 శిష్యులకు సువార్త ప్రకటించింది ఎవరు? స్త్రీలే. కాబట్టి బైబిల్లో స్త్రీకి ఎక్కువగా ఘనత ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. ఎక్కువగా ఘనత ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చదవండి. మగ్దలనే మరియు యోహన్నయు యాకోబు తల్లిని మరియు వారితో ఉన్న ఇతర స్త్రీలు. మగ్దలనే మరియా, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియా, ఈ ముగ్గురు స్త్రీలు, వారితో కూడా ఇతర స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. వారికి వెళ్ళి జరిగినటువంటి సంగతులన్నీ 11 మంది శిష్యులు, ఒకటి పోతే
11 మంది శిష్యులు. ఒకడెవరు? ఇస్కరియోతు యూదా. తక్కిన వారితో కూడా చాలామంది ఉన్నారు. 11 మందితో కూడా చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభుతో నడిచిన వారు 12 మంది శిష్యులు అయితే ఒకడు ఇస్కరియోతు యూదా. ఇంకా చదవండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడినాయి. ఎలా కనపడ్డాయట? వెర్రి మాటలుగా కనపడ్డాయి. మన మాటలు ఇతర వాళ్ళకి, అన్ని జనులకు ఎలా వినపడతా ఉంటాయి? వెర్రి మాటలుగా వినపడతా ఉంటాయి. మనం స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వారికి ఎలా ఉంటుందట? వెర్రితనముగా ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మిన వారికి దేవుని శక్తిగా ఉంటాయి. దేవుని కాబట్టి మనం దేవుని మాటలు పలుకుతుండగా దేవుని శక్తి మనలో పుడతా ఉంటుంది. దేవుని శక్తి పుడతా. కాబట్టి దేవుని శక్తిని మనం పుట్టించుకోవాలి. ఎక్కడ? దేవుని మాటలు వినుట వలన, పలుకుట వలన దేవుని శక్తిని మనం పొందుకుంటాం. దేవుని శక్తి ఇహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన శక్తిని మనము పొందుకుంటాం. దేవుడు హల్లెలూయా. ఇంకా చదవండి. వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని చూచి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపడ్డాడు. పేతురు ఏం చేసిండు? జరిగిన సంగతిని చూసిండు, ఆశ్చర్యపడ్డాడు, ఇంటికి వెళ్ళి. అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటంటే నారబట్టలు మాత్రము కనపడెను. నారబట్టలు మాత్రం కనపడను. నారబట్టలో చుట్టి యేసు ప్రభు తన చుట్టినటువంటి నారబట్టలు ఏం చేసిండు? చుట్టి పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి పొంగి చూసిండు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుమ్మం కానుక ఏం చేసిండు? వంగి చూసినప్పుడు నారబట్టలు మాత్రము విడిగా కనపడ్డాయి. విడిగా కనపడ్డాయి అంటే చిందరబందగా కనపడ్డాయి. చుట్టి పెట్టి ఉంచిందట, మడత పెట్టి ఉంచిండు. ఎవరు? యేసు ప్రభు మడత పెట్టి తన నారబట్టలో చుట్టి సమాధిలో పెట్టిండు. ఆ నారబట్టలు ఏం చేసి యేసు ప్రభు చుట్టి పెట్టిండు. పునరుద్ధానుడై అయినప్పుడు యేసు ప్రభు లేచినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చిందరబందరగా పడేలే. చుట్టి పెట్టిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నారబట్టలు మాత్రం విడిగా కనబడినాడు. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాను. జరిగిన దానిని చూసి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పునరుద్ధానపు శక్తి మనం అనుభవించినప్పుడు మనకు కూడా ఇదేమిటో అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మనం అనుభవించకపోతే పాత జీవితంలోనే మనం ఉంటే మనకు ఆశ్చర్యం ఏముంది? అదే జీవితం. మనకేమున్నది ఆశ్చర్యం? ఆశ్చర్యం ఏమీ ఉండదు. ఎప్పటిలాగానే వచ్చినామా వెళ్ళినామా, ఎప్పటిలాగానే వచ్చినామా వెళ్ళినామా, కానీ మనకు ఆశ్చర్యము లేదు. ఎందుకు లేదు? మనము దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అనుభూతిని మనం అనుభవించలేదు. కాబట్టి ఎప్పటిలాగానే వచ్చినాము వెళ్ళిపోయినామా. అలా ఉండకూడదు. ఆశ్చర్యం రావాలి. దేవుని యొక్క మాటలు మన అంతరంగాన్ని ఆశ్చర్యపరచాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దోణె దేవునికి, మన దోణిలో దేవుడు ఉండాలి. ఆ దోణెను దేవుడే నావికుడై ఉండాలి. దేవుడు ఉండాలా? ఇంకెవరు పెట్టుకున్నారా? దేవుడే మన నావను నడిపించువాడై ఉండాలి. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన రాగమునా నా జన్మదరింపా. కాబట్టి ధరికి పోయేదాకా దేవుడు మన నావలో ఉండాలి. మన నావలో అద్దరికి చేరేదాకా, అద్దరికి చేరేదాకా మన నావలో దేవుడు ఉండాలి. దేవుడు లేకపోతే మనము ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా దేవుడు పునరుద్ధానుడై, దేవుడు మృతులలో మనం వెతకొద్దు, కానీ అనేకులు మృతులలో వెతుకుతుంటాము, కానీ మనం మృతులలో మనం వెతకొద్దు. కాబట్టి మనము సజీవుడైన వాణిని మనము మృతులలో వెతకొద్దు, కానీ జీవంలోనే మనం వెతకాలి. ఎక్కడ వెతకాలి? జీవం. జీవం అనగా వెలుగు. వెలుగులో మనం వెతికిన ఎడల మనకు దొరుకుతుంది. చీకటిలో వెతికితే ఏమీ దొరకదు. కాబట్టి జీవం అనగా వెలుగు. జీవపు వెలుగులో మనం వెతికినప్పుడు దేవుడు మనకు దర్శనమిస్తాడు. దేవుడు మనకు కనపరుచుకుంటాడు. నేను వెలుగు అయిన ప్రకారము మీరు వెలుగై ఉండండి. నేను సత్యం అనుసరించి నడుచుకున్న ప్రకారము మీరు సత్యం అనుసరించి నడుచుకోండి. కాబట్టి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి మనం అంగీకారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు, వెలుగులోకి నడిపిస్తాడు, వెలుగు సంబంధికులుగా మనల్ని మారుస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.